ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగు చేసే బతుకులు బాగు చేయడానికి మీడియా కూడా ఈసారి వేదిక కావాలి. మీరు ఏ పార్టీ ఆరోపణ ప్రత్యారోపణ ఇస్తే వాళ్ళ బండారం బయట పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారెంటీ విషయంలో ఎలక్షన్ కోడ్ లోపల వాళ్ళు పూర్తి చేస్తే సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని. కాబట్టి రెండు పార్టీలు ప్లాన్గా వాళ్ళేమో నాశనం చేసారు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ బతుకులు నాశనం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీని తిడతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయని స్థితిలో ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇచ్చి తిడతారు. ఇద్దరు రెండు సేమ్ సమానం ఇద్దరే. వీళ్ళిద్దరు కలిసి రేపు ఓలుగోలు తిట్టుకొని వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. ఇద్దరికి ఓలుగోలు తిట్టుకొని ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకొని ఇవాళ మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం, పాలన మీద మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళను ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి ఆ వ్యతిరేకత మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఇవి రెండు రేపు అసెంబ్లీ వేదికగా జరిగేటివి అవే. కానీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, రేపు అసెంబ్లీని మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, మీకు హామీలు ఇచ్చింది, వాటి మీద రేపు చర్చ జరుగుతుందా జరగదా? ఎన్నికల కోడ్ లోపట వీళ్ళు అమలు చేస్తారా చేయరా? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రజలు దృష్టి జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు అందరూ గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డైవర్ట్ చేస్తుందో దాన్ని కూడా గమనించండి. అంటే ఈ విషయంలో ప్రజలు జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైట్గా చేసుకోవడంలో, కామెడీగా చేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించదనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి మనం, దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు మాట్లాడదాం, కానీ చెప్పుతో కొడతాననేది ఇది కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.